2 లోపు ప్యార్సీ నివేదిక సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించండి. రాష్ట్ర వేతన సవరణ కమిటీ చైర్మన్ ఎన్ శివశంకర్కు తెలంగాణ కమర్షియల్ యాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రెండవ ప్యార్సీ కమిషన్గా ఎన్ శివశంకర్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దాదాపు రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు చెందిన నాయకులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ వారి వారి శాఖలలో వారికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది మరియు ఎక్కడ న్యాయం జరగాలి అని మరియు మాకు రావలసిన ప్రభుత్వం ద్వారా అన్ని రకాల బెనిఫిట్స్ రెండవ వేతన సవరణ కమిటీ చైర్మన్ ఎన్ శివశంకర్ మరియు వారి కమిటీ సభ్యులకు అన్ని రకాల రిప్రజెంటేషన్లో అందించటం జరిగిందని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేస్తూ అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగ సంఘాల నివేదికలను రెండవ ప్యార్సీ కమిషన్ చైర్మన్ ఎన్ శివశంకర్ అందించటం జరిగింది మరియు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పిఆర్సీ కమిషన్ ఎన్ శివశంకర్ తన వద్ద పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసుకొని ఇన్ని సంవత్సరాల నుండి తన వద్ద పెట్టుకోవడం చాలా బాధాకరమైన విషయానికి అని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్యార్సీ కమిషన్ తయారు చేసుకున్న నివేదికను జూన్ 2 లోపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్యార్సీ కమిషన్ చైర్మన్ ఎన్ శివశంకర్కు విజ్ఞప్తి చేశారు. దాదాపు పిఆర్సీ నివేదిక పూర్తిస్థాయిలో తయారు చేసుకొని ప్యార్సీ కమిషన్ తన వద్ద ఉంచుకోవడం చాలా అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేతన సవరణ కమిటీ చైర్మన్ ఎం శివశంకర్కు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. చాలా సంవత్సరాల నుండి ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ పొందిన ఉద్యోగులు ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రంలో నియమించిన రెండవ ప్యార్సీ కమిషన్ చైర్మన్ ఎన్ శివశంకర్ ఇంకా ఎప్పుడు ప్యార్సీకి సంబంధించిన నివేదిక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అందిస్తారని ఎన్నో కళ్లతో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వేతన సవరణ కమిటీ చైర్మన్ ఎం శివశంకర్ వెంటనే నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించినట్లయితే మళ్లీ ఆ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలలో అన్ని రకాల బెనిఫిట్స్ అందుతాయని ప్రభుత్వ ఉద్యోగులు ఆశలు పెట్టుకొని ఉన్నారు. కావున వెంటనే జూన్ 2వ తారీఖు లోపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో ప్యార్సీ కమిషన్ తయారు చేసిన నివేదికను తెప్పించుకొని ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతి ఒక్కరికి అన్ని రకాల బెనిఫిట్ లు అందేనట్లు చూడవలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉందని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 పిఆర్సీలకు సంబంధించిన వేతన సవరణ కమిటీ చైర్మన్లకు మా వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న అన్ని కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని మా ఉద్యోగులకు అన్ని రకాలుగా ప్రభుత్వం ద్వారా రావలసిన బెనిఫిట్స్ దక్కాలి అని మేము ప్రతి ప్యార్సీ కమిషన్ చైర్మన్ కమిటీ సభ్యులను కలిసి ప్రతిసారి వాణిజ్య పన్నుల ఉద్యోగులకు లాభం చేకూర్చడానికి ఎన్నో ప్రయత్నాలు మా ద్వారా మా సంఘం ద్వారా ప్రయత్నం చేశామని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.